వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ఎన్టీఆర్ అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి దేవరా మూవీ, దాదాపు RRR తర్వాత వస్తున్నటువంటి మూవీ ఈ యొక్క దేవరా మూవీ. ఈ దేవరా మూవీ కోసం చాలామంది ఎన్టీఆర్ ప్రేక్షకులు కానీ తెలుగు ప్రేక్షకులు కానీ ఎంతో ఆతృతతోటి ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో దేవరా మూవీ యొక్క రిలీజ్ డేట్ రానే వచ్చింది, సెప్టెంబర్ 27వ తారీఖు. దీనికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ దాదాపు కేరళలో మరియు నార్త్ ఇండియాలలో కూడా ఒక్కొక్క ప్లేసుల్లో రోజుకొక ప్లేసుల్లో కొంతమంది సెలబ్రిటీస్తో జరపడం జరుగుతుంది. తెలుగు ప్రేక్షకులు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎప్పుడు జరుగుతుంది అని ఎంతో ఆతృతతోటి ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క ఆతృతకి తెరబడింది. ఈ నెల 22వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంటు జరగడానికి నోచుకుంది. ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్కి అతిరథ మహారథులు, స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి మరియు ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్, డైరెక్టర్ యొక్క దర్శక దిగ్గజాలైనటువంటి వీళ్ళు ముగ్గురు హాజరుగా అవుతున్నారని మనకి న్యూస్ హల్చల్ అవుతుంది. హల్చల్ అవటమే కాదు, తప్పనిసరిగా వాళ్ళు హాజరవుతున్నారు అని మనకి 100% తేలిపోయింది. కాకపోతే ఈ యొక్క ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది, ఎక్కడ ప్లేస్ అనేటువంటిది మనకి తెలియవలసినటువంటి అంశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఈవెంట్ 22వ తారీఖు మటుకు కన్ఫామ్ అయిపోయింది. ఇంతకు ముందుగా రిలీజ్ అయినటువంటి దేవరా ట్రైలర్ దాదాపు ఒక రోజులో 55 మిలియన్ వ్యూస్ సాధించి దాదాపు పాన్ ఇండియా లెవెల్లో మంచి రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ పండించినటువంటి జాన్వీ కపూర్ కానీ మరియు జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్నటువంటి సన్నివేశాల సాంగ్స్ కానీ మరియు జూనియర్ ఎన్టీఆర్ని ఇంట్రడ్యూస్ చేసేటువంటి సీన్లు కానీ ట్రైలర్లో చాలా అద్భుతంగా ఉన్నాయి. మరియు విలన్స్కి మరియు జూనియర్ ఎన్టీఆర్కి జరిగేటువంటి ఫైట్ సన్నివేశాలు కూడా ఒక రేంజ్లో ఉన్నాయని, అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుందని మన యొక్క వ్యూస్ ద్వారాగానే తేలిపోతుంది. ఏదేమైనా సరే నందమూరి అభిమానులు ఒక మాస్, ద మ్యాన్ ఆఫ్ మాస్ అంటే ఒక బాలయ్యకి, దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి అని అందరికీ తెలిసినటువంటి విషయమే. అదే మాస్ మూవీ సరైన డైరెక్టర్ చేతిలో పడితే ఎలా ఉంటుందో అనేటువంటిది కొరటాల శివ రూపంలో మనకి రానటువంటి ఉంది. అంతకుముందు ఫ్లాప్లో ఉన్నటువంటి కొరటాల శివ ఆచార్య మూవీ నుంచి బయటికి రావాలని దాదాపు స్క్రిప్ట్ గురించే ఒక 1 year దాకా అతను ప్రయోగం చేసి పక్కాగా స్క్రిప్ట్ను తయారు చేసుకొని మంచి టాస్క్ తోటి ఆయన రావడం జరిగింది. ఆయన ఏదైతే అనుకున్నారో అదే యొక్క స్టోరీ, బలమైనటువంటి స్టోరీని ఎన్నుకొని ఒక రేంజ్లో ఎన్టీఆర్ని చూపించాలని ఒక బలమైనటువంటి స్టోరీని తీసుకొని ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన అనుకున్నట్లు విధంగానే స్టోరీ వచ్చింది. కథ కూడా అలాగే నేను ఏదైతే కథ అనుకున్నానో అదే విధమైనటువంటి అవుట్పుట్ కూడా వచ్చింది. మాకు 100% నమ్మకం ఉంది, ఈ సినిమా ఒక రేంజ్లో ఉంటుంది, ఎన్టీఆర్ యొక్క పేరును మరో రేంజ్లో తీసుకుపోవటం గ్యారంటీ అని కొరటాల శివ 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఈ విషయంలో నిర్మాతలైనటువంటి కళ్యాణ్ రామ్ కూడా మంచి కాన్ఫిడెంట్తో ఉన్నారు. మరియు ఎన్టీఆర్ కూడా 100% కాన్ఫిడెంట్తో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనా సరే సెప్టెంబర్ 27వ తారీఖున వస్తున్నటువంటి మన దేవరా మూవీ హ్యూజ్ సక్సెస్ కావాలని, పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ కావాలని మరియు మంచి కలెక్షన్స్ సాధించాలని కోరుకుంటూ మన యొక్క ఛానల్ని కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.